రెండు పోయి అమ్మా. సరిపోతుంది సరిపోతుంది. ఇడ్లీ రవ్వ అగో బకెట్లో నీళ్ళు అంటివి నువ్వు అది వద్దు సరిపోతుంది వద్దా తెచ్చిందంట. ఏం తెచ్చింది తెచ్చానమ్మ మొత్తం తెచ్చాడు ఏం లేవు అంద. ఇచ్చిందా పిండి ఇవ్వాలి తక్కువ కేజీ బియ్యం తక్కువ కేజీ పప్పు మంచిలు పట్టున్నారు. ఇంకొకసారి ఎందుకంటే రెండు బ్యాచ్లకు వచ్చేటట్టు వచ్చింది పిండు. అది నా గట్టిగా తర్వాత పలచనది మళ్ళీ ఏం చేయలేము. పిండు ఉల్లిపాయ ముక్కలకి రవ్వ కూడా సరిపోయిద్దిలే సరిపోయింది. జీలకర్ర పచ్చనిపప్పు కూడా చాలే చాలు. లోపల ఓపెన్ చేసింది ఉంది తర్వాత చూసేద్దాం. తాగల కొంచెం దగ్గరికి రా. అట్ట కాదు దూరంగా అయింది కొంచెం దూరం అయింది. దగ్గరికి రావాలి నువ్వు. సెగ తగ్గిన కొద్దిగా సేపు ఉన్నాయి అట్ట తర్వాత కూరకు రంగు వచ్చింది ఉడకద్దు. దూరం ఏటనా చూడు ఇవి వచ్చినాయి కొమ్ములు వచ్చినాయి. దూరాన్ని చేయకూడదు దగ్గర చేసుకోవాలి. నేను చిట్టుగారులకు నానేసి వచ్చా. చిట్టుగారులు ఎట్లా ఉండాలి చెప్పండి. చిట్టుగారులు నానేసి దాన్ని బట్టి ఉండాలి తెలియదు. నేను ఎప్పుడు అనలేదు అమ్మ చిట్టుగారులు చిన్న చిన్నవి చెప్పారు. అవి కాదు ఏమేమి వేయాలి దానిలో. అల్లము పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనాకు అల్లం పచ్చిమిరపకాయలు వేసి ఎవరికి ఇంట్లో తింటానికి ఇంట్లో తింటే ఏమైనా వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయలు వచ్చేటప్పుడు ఉల్లిపాయ ఒకటి సన్నగా కోసేసి పులుసు కూడా వేసుకోవచ్చు కదా. వేయచ్చు వేయి. చిట్టుగారెల పులుసు పునుగుల పులుసు గారెల పులుసు అవన్నీ ఏది వరకు పునుగులు పులుసు పరిమాలు తగేసిన వాళ్ళు చిన్న చిన్న పునుగులు తగేస్తారు. గారెలు మిగిలితే ఆడితో కూడా పులుసులో పడేస్తారంట. ఏమి 7:30 అవుతుంటే టీ ఇచ్చినప్పటికి
అదే అంటుంది నేను వెతికెళ్ళాం అవునా సార్ మరి గుడ్లు అవ్వే టిఫిన్ పెట్టి వెళ్తావా గుడ్లు అవ్వే వెళ్ళేసరికి నీకు వెళ్ళి ఒకసారి నేను పిల్లలు టిఫిన్ వేసి పెట్టుకొని ఈ కొద్దిగా అమ్మవార్లకి ఇచ్చేసి ఇద్దరికి ముందు వాయి కొద్దిగా సరే అమ్మవారి దగ్గర చెరవ ప్లేట్లు అక్కడ ఉండి ఎత్తురా ప్లేట్లు ఇయ్యమ్మా తిరగలేవా అలా ఒకటి ఇదే అయితే తీసుకోలేంటే ఇది ఒక తీసేదా అక్క అంత దిగుతా దగ్గర మా దాంట్లోనే వచ్చింది మా దాంట్లో పట్టుగా ఇక్కడ సన్నగా వస్తున్నాయి అమ్మా అందరు కట్టేస్తే బాగా వస్తాయి ఈడ. లాస్ట్ మోటార్ వేయాలి కట్ట ఆ? కట్టంగా కట్ట ఎంత పడిందన్న కార్యక్రమాలు ఏం లేవు కదా మనం నిందుకు పెట్టే వాళ్ళకి ఏం కావాలి ఎవరు లక్ష్మ అది లేవని మనకు అది వద్దని పెట్టమని ఏడ సరిగ్గా చెప్పారు ఎందుకు పెడతానికైనా మన దగ్గర లేవుగా కొమ్మలు వస్తున్నాయి కొమ్ములు వస్తున్నాయి కదా ఈసారి అయిపోయింది ఈసారి కొమ్మలు వస్తున్నాయి కొమ్ములు రావులే ఈసారి నుంచి